ఎలా తయారు చేస్తున్నారు, చివరికి అలాగనే తయారైపోయి సమాజం అలా భ్రష్టు పట్టిపోతుంది. ధర్మం లేకపోతే మనమందరం వృధా. మనమందరం రాజ్యాంగాన్ని పెట్టుకున్న ఆ రాజ్యాన్ని ఫాలో కావాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. మనకి స్వతంత్రం వచ్చింది, అందరికీ స్వతంత్రం కోసం పోరాడినాం మనమంతా. కానీ పరిణతి చెందిన మేధస్సు లేకపోతే ఆ స్వతంత్రం అనేది మనకంతా వృధా. అసలు ఖచ్చితంగా మనం ఆ స్వతంత్రాన్ని అనుభవించడానికి అంత పరిణతం ఉన్నదా మనకు అసలు? లేకపోతే ఈ స్వతంత్రాన్ని మనం అనుభవించడం కూడా వృధా. అటువంటి ఒక అవగాహన కలిగించడానికి మేము విష్ణు ఈ సెంటర్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఆగిపోయింది అంటే ఎక్కడ ఆగిపోదు. వీళ్ళందరూ తర్వాత ఇంత ఒక్కరైనా 100 మందిని తయారు చేసే శక్తి వీళ్ళలో ఉంది. ఈరోజు మీకు చాలా సింపుల్గా కనబడచ్చు, ఇది ఒక యజ్ఞం, ఇది ఒక యుద్ధం, ముంగడికి వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ అది కనబడదు. ఎప్పుడైతే చేంజ్ కనబడుతుందో, మార్పు వస్తుందో, అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది.